హాయ్ అండి. వెల్కమ్ టు జీపీ కుకింగ్ వ్లాగ్స్. నేనివాళ చికెన్ పచ్చడి చేస్తున్నానండి. అదేనండి చికెన్ పికిల్. నేను చేసే ఈ చికెన్ పికిల్‌కి మా ఇంట్లో అయితే ఫ్యాన్స్ ఉన్నారండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకెలా కుదిరిందో కామెంట్‌లో చెప్పండి. ముందుగా కడిగి పెట్టుకున్న 1.5 కిలో వరకు చికెన్ తీసుకోవాలండి. నేనిక్కడ బోన్స్‌తోనే తీసుకుంటున్నాను. మీరు కావాలనుకుంటే బోన్‌లెస్ కూడా చికెన్ తీసుకోవచ్చండి. చికెన్ పీసెస్ మరీ పెద్దగా కాకుండా ఇలా చిన్న ముక్కలుగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ చికెన్లోకి కొంచెం పసుపు అలానే కొంచెం ఉప్పు వేసుకొని ఈ చికెన్ ముక్కలకి ఉప్పు పసుపు బాగా పట్టేలాగా ఇలా కలుపుకోవాలి. ఈ చికెన్ పచ్చడిలోకి మసాలా పొడిని ప్రిపేర్ చేసుకోవాలి. హీట్ అయిన కడాయిలోకి 2 టేబుల్ స్పూన్స్ వరకు ధనియాలు, అలానే 2 దాల్చిన చెక్క ముక్కలు, అలానే 4 లవంగాలు, 4 ఇలాచీని వేసి ఒకసారి బాగా కలిపి వేయించుకోవాలి. 1 స్పూన్ జీలకర్ర, సగం స్పూన్ మిరియాలు, సగం స్పూన్ మెంతులను, అలానే 1.5 స్పూన్ వరకు ఆవాలను కూడా వేసుకొని వీటన్నింటినీ ఒకసారి బాగా డ్రై రోస్ట్ చేసుకోవాలి. లో ఫ్లేమ్లో మాత్రమే వీటన్నింటినీ బాగా వేయించుకోవాలి. ఇవన్నీ వేగేటప్పుడు మంచి స్మెల్ కూడా వస్తుంది. చూసారు కదా, ఇలా బాగా వేగిపోయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పక్క నుంచి చల్లారనివ్వండి. చూసారు కదండి, ఇవి కొంచెం వేడి చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తగా ఇలా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి హీట్ అయ్యాక ముందుగా ఉప్పు పసుపు కలిపి పెట్టుకున్న చికెన్ని ఈ కడాయిలోకి వేసుకొని ఇలా ఒకసారి అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. చూసారు కదండి, ఇలా చికెన్లో నుంచి వాటర్ వస్తుంది. ఇలా ఈ వాటర్ అంతా కూడా ఎగిరిపోయేంత వరకు చికెన్ని బాగా వేయించుకోవాలి. చూసారు కదా, ఇలా నీళ్ళేమీ లేకుండా వేయించుకున్న చికెన్ని ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు కడాయిలోకి 3 కప్పుల నూనెను వేసుకోవాలి. నేను 1 కప్పు ఇక్కడ ముందుగానే వేసానండి. ఇలా ఆయిల్ హీట్ అయిన తర్వాత చికెన్ పీసెస్ని ఇలా కొద్ది కొద్దిగా తీసుకుంటూ ఆయిల్లోకి వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఈ చికెన్ పీసెస్ మరీ సాఫ్ట్గా కాకుండా అలా అని మరీ గట్టిగా కాకుండా వేయించుకోవాలి. ఇలా ఎర్రగా వేయించుకుంటే చికెన్ పచ్చడి నెల రోజుల వరకు నిల్వ ఉంటుందండి. చూసారు కదా, చికెన్ ముక్కలు బాగా వేగిపోయాయి. ఇప్పుడు ఈ ఆయిల్లో నుంచి సపరేట్గా ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే ఆయిల్లోకి 1 కప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకోవాలండి. నేను ఇక్కడ 1.5 కేజీకి 1 కప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసాను. మీకు గ్రేవీ ఎక్కువగా కావాలనుకుంటే ఇంకా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోండి. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా పచ్చివాసన పోయేంత వరకు బాగా కలుపుకొని వేయించి పక్కన పెట్టుకున్న చికెన్ ముక్కల్ని కూడా ఈ ఆయిల్లోకి వేసుకొని ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు సగం కప్పు వరకు కారాన్ని చికెన్లో వేసుకోవాలి. అలానే రుచికి సరిపడినంత సాల్ట్ కూడా వేసుకొని ఒకసారి అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. అలానే ముందుగా మిక్సీ పట్టిన మసాలా పొడిని కూడా చికెన్లోకి వేసి ఒకసారి బాగా కలిసేలాగా కలపాలి. లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఈ చికెన్ అంతా ఇలా వేయించుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టి అసలు వేయించకూడదండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి చికెన్ని బాగా చల్లారనివ్వండి. ఒకసారి ఉప్పు కారం సరిచూసుకొని ఏమైనా అవసరం అనిపిస్తే ఇప్పుడు వేసుకొని ఒకసారి బాగా కలుపుకుంటే సరిపోతుందండి. అలానే మీడియం సైజు 3 నిమ్మకాయలని రసం తీసుకొని ఈ చికెన్ పచ్చడిలోకి వేసి బాగా ఒకసారి కలిపితే ఎంతో టేస్టీగా ఉండే చికెన్ పచ్చడి రెడీ అండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.